హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారు వీళ్ళ ఎపిసోడ్ ఒకటి నడుస్తుంది సార్. ఏపీలో మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా సంబంధం పెట్టుకోవడం, దాని తర్వాత వాళ్ళ భార్య దీన్ని పెద్దగా రచ్చ చేయడం. ఇప్పుడు మీడియా కూడా మొత్తం అటెన్షన్ చూపించింది సార్. ఈవెన్ తెలుగుదేశం మీడియా కూడా ఎక్కువ ఫోకస్ చేయడం మనం చూస్తున్నాం. నిన్న కూడా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమె సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి వెహికల్ని గుద్దేయడం, ఇది యాక్సిడెంట్గా డ్రామా ప్లే అవ్వడం. మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఇష్యూని? మీరు ఏం చెప్తారు సార్? అంటే ఒకటండి, ఇక్కడ చాలా విషయాలు మిక్స్ అయి ఉన్నాయి ఈ ఎపిసోడ్లో. అంటే నిజానికి పెళ్ళి అనేది కావచ్చు, అలాగే రిలేషన్ కావచ్చు, ఇది పూర్తి స్థాయిలో పర్సనల్ అఫైర్స్, వ్యక్తిగతం. ఆ విషయాన్ని ఆవిడ ప్రస్తావించారు కూడా. అంటే ప్రెస్ మీట్లో మాట్లాడారు ఆవిడ. ఈ మధ్యకాలంలో ఈ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళిపోయి చర్చించటం, పర్సనల్ ఏరియాలోకి వెళ్ళిపోయి పర్సనల్ రిలేషన్స్ గురించి మాట్లాడటం, పొలిటికల్ ఏరియాలోకి పట్టుకొచ్చి మాట్లాడటం అనేది కామన్గా మారిపోయింది. అది 2 కేసులు ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచే చూసాం మనం. విజయసాయిరెడ్డి ఎపిసోడ్ జరిగింది, దాని తర్వాత ఇప్పుడు దువ్వాడ శ్రీను ఎపిసోడ్ చూస్తున్నాం. ఇక్కడ ఆయనకి ఆ భార్యతో రిలేషన్ చెడింది. దానికి ఏ కారణమైనా కావచ్చు. ఆవిడ చెప్తున్న కారణాల్లో తప్పులున్నాయని అనుకోనక్కర్లేదు. ఏది ఆయన భార్య వాణి చెప్తున్నటువంటి కారణాలు, అలాగే ఆవిడ మీద ఆయన చేస్తున్న ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈ మధ్యలో తనని ఇరికించి హింసించారు అని చెప్పి మాధురి మాట్లాడుతున్నారు. ఆవిడ చాలా క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే, ప్రెస్ మీట్లో నాకు శ్రీనివాస్కి ఏదో రిలేషన్ ఉందని ప్రచారం వాణి గారే చేశారు, ఆయనకి పరిచయం చేసిందే తను. తర్వాత మా ఇద్దరి మధ్య ఒక ఎఫ్ఐఆర్ ఉందని చెప్పడం వల్ల నా ఫ్యామిలీ రిస్క్లోకి వెళ్ళింది. అంటే తన ఫ్యామిలీ రిలేషన్, తన భర్తతో తన రిలేషన్ రిస్క్లోకి వెళ్ళటం వలన తాను ఆత్మహత్యా ప్రయత్నం చేసినప్పుడు దువ్వాడ శ్రీను తనకు ఆసరాగా నిలబడినప్పుడు ఆవిడ ఆయన రిలేషన్లోకి వెళ్ళినట్టుగా చెప్పారు. చెప్పి చాలా స్పష్టంగా ఆవిడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి కూడా ప్రస్తావించారు. అంటే ఇద్దరు వయోజనులు ఐచ్ఛికంగా ఒక చోట కలిసి ఉన్నంత మాత్రాన దాన్ని తప్పట్టే అధికారం ఎవరికీ లేదు అని దాన్ని ప్రస్తావిస్తూ దీన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అని. అది వాస్తవం, అది కరెక్ట్ స్టాండే. నిజానికి ఆ ఏరియాకి వెళ్ళి మాట్లాడే రైట్ ఎవరికీ లేదు. కానీ అక్కడ ఒక ఫిజికల్ అటాక్ జరిగింది. దువ్వాడ శ్రీను ఇల్లు గేట్లు బద్దలు కొట్టుకుని ఆయన కుమార్తె భార్య లోపలికి వెళ్ళటం, ఇప్పటికీ ఆ కారు షెడ్డు కేంద్రంగా వాళ్ళు ఒక ఉద్యమం చేస్తున్నారు. మంచిదే. అంటే అతనితో రిలేషన్ మెయింటైన్ చేసేటువంటి కండిషన్, మెయింటైన్ చేయటం అంటే కొనసాగించే అభిప్రాయంతో ఆవిడ లేరు, వాణి గారు లేరు. అయితే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కావాలి. ఈ ఫైనాన్షియల్ సెటిల్మెంట్కి సంబంధించి ఆల్రెడీ గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఒక పంచాయతీ జరిగింది అనే విషయం బయటకు వచ్చింది. ఆయన చాలా క్లియర్గా ఆ రిలేషన్ని మెయింటైన్ చేయటమో లేకపోతే మరొకటి చేయటమో కుదిరే పని కాదు, కాబట్టి భౌతికంగానే సెటిల్ చేద్దాం దీన్ని, ప్రాపర్టీస్కి సంబంధించి మీకు అష్యూరెన్స్ ఇప్పిస్తాను అని ఆయన చెప్పినట్టుగా చెప్తున్నారు. అది జరగలేదు. అది జరగకపోవడమే ఇష్యూ. ఇప్పుడు జనరల్గా ఇలాంటి రిలేషన్షిప్ వ్యవహారాల్లో అది వీధిలోకి వచ్చి చర్చ జరుగుతుందంటే అక్కడ ఆస్తిపరమైనటువంటి వివాదం ఉందని అర్థం. లేకపోతే ఇంత చర్చ చేసేటువంటి అవసరం వాళ్ళకి లేదు. ఆ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయిపోతే వాణి గారికి ఇతనితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేస్తున్నామని చెప్తున్నారు. ఈవిడికి సంబంధించి ఆల్రెడీ కోర్టుకు వెళ్ళున్నారు. ఇక్కడ నిర్ణయం రాలేదు, అక్కడ నిర్ణయం రాలేదు. అయితే ఫిజికల్గా వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ఆస్తులు మాత్రమే కాదు, ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఆ ప్రాంతంలో ఇన్ఛార్జిగా వ్యవహరించిన కాలంలోనూ రకరకాల పద్ధతుల్లో రాజకీయమే వ్యాపారం, రాజకీయ వ్యాపారం జరిగింది అక్కడ. ప్రజాసేవ కాదు. ప్రజాసేవ చేస్తున్నాను అని రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెబితే అది కేవలం మోసం మాత్రమే.
ఆయన ఇంతకాలం రాజకీయ వ్యాపారం చేయటం వలన ఎక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీ ఎన్ని కోట్లు ఉంటుంది, ఉజ్జాయింపు లెక్క 300 కోట్ల పైన బినామీ ఆస్తులు ఉన్నాయి ఆయనకి అనేది ఒక లెక్క ఉంది. అక్కడ ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉంది ఈ మాట. దీనికి సంబంధించినటువంటి లింకులు ఎవరి దగ్గర ఉన్నాయి అనేది ఒక ఇష్యూ. ఆ బినామీ ప్రాపర్టీస్కి సంబంధించిన వ్యవహారాలన్నీ మాధురి గారికి తెలుసు అనే ఉద్దేశంతో వాళ్ళు అటాక్ చేస్తున్నారు అని. ఫిజికల్గా ఇప్పుడు విజిబుల్గా ఉన్నటువంటి ప్రాపర్టీస్ కాదు, ఇన్విజిబుల్గా ఉన్నటువంటి ప్రాపర్టీస్ గురించిన గొడవ ఇది. సో అది సెటిల్ అయిపోతే ఈ విషయం అంతర్ధానం అయిపోతుంది. ఆ సెటిల్మెంట్ గురించి పట్టుదలతో కూర్చున్నారు. ఇప్పుడు మొన్న ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని చెప్పాడు. అటాక్ జరిగిన రోజున చాలామంది వెళ్ళి ఆయనతో మాట్లాడారు మీడియా ప్రతినిధులు. ఆ సందర్భంగా అసలు జరిగినదేమిటి, తమ మధ్య ఉన్నటువంటి అంటే మాధురి గారితో తనకున్నటువంటి రిలేషన్ ఏమిటి అనేది నేను స్వయంగా మీడియా ముందుకు వచ్చి మీడియా సమావేశం పెట్టి మొత్తం వెల్లడిస్తాను అని చెప్పాడు దువ్వాడ శ్రీను గారు. కానీ అది జరగల. ఆయన హైడ్ అవుతున్నాడు. అక్కడేమో వాణి గారి ఆందోళన కొనసాగుతోంది. ఎందుకు ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎందుకు ఈవిడ తీవ్రమైన నిరాశ నిస్పృహలకి గురై ఆత్మహత్య చేసుకోవటం కోసం ఒక ప్రయత్నం చేసింది. అది కేవలం బూటకం, వాంటెడ్గా ఒక ప్రెజర్ అంటే విషయాన్ని పక్కదారి పట్టించడానికి చేసినటువంటి ఒక తుంటరి చర్యగా మాట్లాడుతున్నారు. ఏది ఆవిడ ఆ కారును గుద్దేయటం, ఆవిడ ప్రికాషనరీ మెజర్స్ అన్నీ తీసుకున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకున్నారు, ఆ బెలూన్స్ ఓపెన్ అయ్యేలా చూసుకున్నారు. యాక్సిడెంట్ చేశారు, కొన్ని స్వల్ప గాయాలతో ఆవిడ హాస్పిటల్కి వెళ్ళారు. చిన్న డ్రామా క్రియేట్ చేయడం కోసం చేసిన పని. ఆ కారు ఎవరిదో పరిశోధించండి, ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. ఏది ఈవిడ గుద్దిన కారు అది ఒరిస్సాలో ఒక ఊరిలో ఒక పేరుతో రిజిస్టర్ అయి ఉన్న కారుగా బయటకు వచ్చింది. అందులో నిజముందా అబద్ధముందా అనేది పరిశోధించి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ఒక అసహనానికి ఆవిడ గురై ఉండొచ్చు, దువ్వాడ శ్రీను గురై ఉండొచ్చు. ఎందుకు గురై ఉంటారు వీళ్ళు అంటే జనరల్గా ఇలాంటి నిస్పృహ ఎందుకు వస్తుందంటే అవతల వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేయటం వలన కాదు, తాము ఎవరినైతే తమకు సపోర్టుగా నిలబడతారు అని భావిస్తారో వాళ్ళు హ్యాండ్ ఇవ్వటం వలన, వాళ్ళు తమని పట్టించుకోవట్లేదు అనే ఇంప్రెషన్ కలిగినప్పుడు, లేదు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు అని అనిపించినప్పుడు ఒక చిన్న నిస్పృహ ఆవరిస్తుంది ఏ మనిషికైనా. యుద్ధం చేసేటప్పుడు తమతో ఉన్నవాళ్ళు తమతో ఉన్నారు అనే భరోసా ఉన్నప్పుడు చాలా ఫోర్స్తో యుద్ధం చేయగలుగుతారు. యుద్ధ రంగంలో మనం ఒంటరి అయిపోయాం, మన వెనక నిలబడుతున్నారు అనుకున్న వాళ్ళు నిలబడటం లేదు అని అనిపించినప్పుడు యుద్ధ విరమణ చేయటమో లేదు అక్కడికక్కడ ఆత్మార్పణ చేసుకోవాలని అనిపించటం, ఇలాంటి టెండెన్సీస్ వస్తాయి మనిషికి. అలాంటి సఫకేషన్ ఏదో ఫీల్ అయ్యారా వీళ్ళిద్దరూ అనిపిస్తుంది. ఎవరు, దువ్వాడ శ్రీను, మాధురి. దాంతో వీళ్ళిద్దరి మధ్య కూడా ఓ చర్చ జరిగి ఉండొచ్చు. ఆవిడ జర్నీలో ఉండగా కూడా ఈ చర్చలు జరిగి ఉండొచ్చు. ఫోన్ టాక్ చేస్తారు కదా న్యాచురల్గా. డ్రింక్ని మిక్స్ చేయొద్దు అంటారు, కానీ డ్రైవ్ని ఫోన్ని కూడా మిక్స్ చేయకూడదు. చాలా సందర్భాల్లో ఫోన్ మిక్స్ అవటం వలన ఈ ఎమోషన్స్ క్యారీ అవుతాయి డ్రైవింగ్ మీదకి. అలాంటిది ఏదైనా కూడా జరిగి ఉండొచ్చు. అది కేవలం బయట ఎవరో చాలామంది మాట్లాడుతున్నట్టు కావాలని వాంటెడ్గా చేసుకుంది ఆవిడ అనే కోణంలో మాత్రమే చూడక్కర్లేదు. దానికి ప్రతిదానికి అదర్ సైడ్ ఉంటుంది. ఆ అదర్ సైడ్లో ఆవిడ ఆ ఎమోషన్లో కూడా వెళ్ళి గుద్దుండొచ్చు. ఆవిడ నాకు ట్రీట్మెంట్ చేయొద్దు, నన్ను చచ్చిపోనివ్వండి అని డాక్టర్స్తో మాట్లాడి ఇదంతా డ్రామాగా కనిపిస్తోంది. అయితే ఆ టెంపర్మెంట్ ఉంది ఆవిడకి, ఆ టెంపర్మెంట్ ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు కూడా కనిపించింది విజిబుల్గా. అదొక ధోరణిగా యాక్సెప్ట్ చేయాలి అంతే, అంతకు మించి అక్కర్లేదు. అది పర్సనల్ అఫైర్. ఆవిడ తన నిర్ణయాల ద్వారా ప్రపంచానికి కానీ ప్రజలకి కానీ ఏదైనా హాని చేసేంత వరకు ఆవిడకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఆవిడకి సంబంధించి కానీ అతనికి సంబంధించి కానీ వీళ్ళిద్దరూ కలిసి ఇన్ని కోట్ల ప్రాపర్టీని తీసేశారు,
లేదా ఎక్వైర్ చేశారు, ఈ స్కాములు జరిగినాయి, ఈ నిర్ణయాలు ప్రభుత్వం నుంచి చేయించడం వల్ల వాళ్ళకి ఈ ముడుపులు ముట్టాయి, అది కేసు. అక్కడ వరకు ప్రపంచం మాట్లాడుకోదగ్గ అంశం. ఇప్పుడు అక్కడ చర్చించుకుంటున్న 300 కోట్లు అన్నారు, అది 300 కోట్ల 600 కోట్ల. ఇప్పుడు ఇంకొక లెక్క ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానంద హత్య సందర్భంగా బయటకు వచ్చినటువంటి అప్రూవర్స్ కూడా వాళ్ళకి 100 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. సో వాళ్ళతో పోలిస్తే ఇతను ఇంకొంచెం పెద్ద స్థాయి నాయకుడు కదా, ఇతనికి ఇంతకంటే ఎక్కువ ఆస్తులే బినామీలో ఉండుండొచ్చు. రాజకీయ వ్యాపారం మాత్రమే చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి బిజినెస్ ప్రస్తుతం 90 దశకం తర్వాత. అందుకని రాజకీయాల్లోకి ఎంటర్ కావడానికి చాలామంది వెంపర్లు ఆడుతున్నారు. ఆ వెంపర్లాటలో భాగంగానే చాలా ఎక్వైర్ చేసి ఉండొచ్చు ఆయన. 300 అనే ఫిగర్ వినిపిస్తుంది, అంతకంటే పెద్ద ఫిగరే అయి ఉండొచ్చు. అది గొడవ. అది దానికి సంబంధించిన సెటిల్మెంట్ ప్రాపర్గా అయితే ఇది డిజాల్వ్ అయిపోతుంది, ఈ కేసు డిజాల్వ్ అయిపోతుంది ప్రపంచం ముందు నుంచి. దీనికి సంబంధించి కొంత జ్ఞానం పార్టీకి ఉంది. పార్టీ నుంచి వీళ్ళకి అందవలసినటువంటి సపోర్ట్ అందటం లేదనేది ఒక సఫికేషన్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు దువ్వాడ సీను ప్లస్ మాధురి గారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకత్వం ఓపెన్ కాలేదు, మాట్లాడలేదు ఇప్పటిదాకా. రెండోది ఇంకొక మిస్టేక్ దొరికింది, అది వీళ్ళే చేసి ఉండొచ్చు, వీళ్ళ సంబంధించిన సర్కిల్స్లో నుంచే బయటకు వచ్చి ఉండొచ్చు, దువ్వాడ సీను అభిమాన సంఘం నుంచి కూడా బయటకు వచ్చి ఉండొచ్చు. ఒక లెటర్ ఒకటి బయటకు వచ్చింది, అంటే ఇది తెలుగుదేశం చేస్తున్న పని అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి సంతకంతో ఒక లెటర్ బయటకు వచ్చింది. అది బూటకం అంటున్నారు, అది అధికారిక లెటర్ కాదు అంటున్నారు. దానిలో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా అనేది పక్కన పెట్టేస్తే ఆ లెటర్ బయటికి రావటము, ఆ లెటర్ డిజైన్ చేయటము అనేది అత్యుత్సాహంతో వీళ్ళ అభిమానులు ఎవరైనా చేసుండొచ్చు. అది కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించింది వీళ్ళకి. సో ఇవన్నీ కలిసి పార్టీ ఓపెన్గా వీళ్ళని ఓన్ చేసుకోలేని ఒక పరిస్థితి అక్కడ ఉంది. దాంతో వాళ్ళు ఎంటర్ కావట్లేదు. బుల్డోజ్ చేసుకుని ఎంటర్ అయ్యి అతన్ని కాపాడుకోవాలని పార్టీ అనుకుంటే ఆ గొడవ వేరు. ఈ సఫకేషన్ ప్రభావం వీళ్ళ మీద ఉందా అనిపిస్తుంది. అంటే తాము నమ్ముకున్న పార్టీ తమ వెనకాల లేదు అనే అభిప్రాయం కలిగినప్పుడు వచ్చేటువంటి ఒక ఉక్కిరి బిక్కిరితనం అదేదో కనిపిస్తోంది ఆవిడలోను, మాధురి గారిలోను, తర్వాత దువ్వాడ సీన్లోను. ఈ కోణంలో కూడా వాళ్ళని చూడాలి. అంటే నేరస్తులుగా మాత్రమే నేరం చేశారు అనేసి మాట్లాడుకోనక్కర్లేదు. ఆ విషయం ఆవిడ స్పష్టంగా చెప్పారు. అడల్టరీకి, లివింగ్ టుగెదర్కి వీటికి మధ్య తేడాలు తెలియదు మీకు అని మాట్లాడారు ఆవిడ. ఏది ఏవైనప్పటికీ ఆవిడ తన వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలుగుతోంది మీడియా వలన అనే విషయాన్ని బలంగా ప్రస్తావించారు. పైగా అది ప్రపంచానికి అనవసరమైన విషయం కూడా అని చెప్పారు. ప్రపంచానికి అనవసరమైన విషయాలు చెప్తున్నారు మీరు, అవసరమైనవి మానేసి, ఎక్కడ ఇష్యూ ఉందో అక్కడ ఇష్యూని పట్టుకొని మాట్లాడటం మానేసి, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ దాన్ని ఇష్యూ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పారు ఆవిడ. ఆ క్లారిటీ ఉంది ఆవిడకి. అక్కడ వరకు ఆవిడని అభినందించవచ్చు. దువ్వాడ సీను స్టేట్మెంట్స్లో కొంత గందరగోళము, కన్ఫ్యూజను, ఆందోళన మిక్స్ అయిన టోన్లో మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఇద్దరూ కూడా ప్రస్తుతం ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. సో ఇంత మిక్స్చర్ ఉంది అక్కడ. వ్యక్తిగత సంబంధాలు, రాజకీయ వ్యాపారం, సెటిల్మెంట్లు ప్రాపర్గా జరగకపోవడం, ఇవన్నీ కలగలిసి ఒక కాంప్లెక్సిటీని పట్టుకొచ్చే ఇష్యూకి. ఆ కాంప్లెక్సిటీ కన్ఫ్యూజ్ చేస్తోంది జనాలను దాని గురించి మాట్లాడాలంటే ఎవరికైనా. ఇందులో సీరియస్గా పట్టించుకోవాల్సిన విషయాలు, ఒకటి రాజకీయ వ్యాపారము, రాజకీయ నాయకుల దగ్గరికి అక్రమంగా పోగుపడుతున్నటువంటి సంపదలు, ఈ సంపదలు పుట్టిస్తున్నటువంటి వ్యామోహం. ఈ వ్యవహారంలోకి చాలామంది చాలా సరదాగా ఎంటర్ అవుతున్నారు. అలా ఎంటర్ అవుతున్నటువంటి వాళ్ళు రకరకాల, అంటే
మోడ్రన్ సొసైటీలో ఉన్నాం మనం. నేను ఆధునిక సమాజాన్ని అవగతం చేసుకున్నటువంటి మహిళని అని కూడా ఆవిడ చెప్పారు. నేను విదేశీ సంస్కృతిని చూసి వచ్చిన దాన్ని అని కూడా చెప్పారు ఆవిడ. కాబట్టి కొంత బ్రాడర్గానే ఉంటుంది. అలా ఉండటం వలన నేనేదో వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నాననే భ్రమ కలిగి కొంతమంది నా మీద దుష్ప్రచారం చేశారని కూడా చెప్పింది ఆవిడ. ఒకవేళ అది కూడా వాస్తవమే అనుకుందాం, వాస్తవం అయి ఉండొచ్చు కూడా. సో దీనిలో ఇది అని దేన్ని ఎవరిని తప్పట్టే పరిస్థితి లేదు. కండిషన్స్ అలా ఏడ్చినాయి, కండిషన్స్ అలా ఏడవటం. ఆవిడ చాలా పద్ధతిగా చెప్పారు, చాలా సిస్టమేటిక్గా. దువ్వాడ సీన్లో ఎమోషన్గా అనిపించింది, కానీ ఆవిడ చాలా విషయం పట్ల నిర్మోహంతో మాట్లాడింది ఆవిడ క్లియర్గా. ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్పింది, ఆవిడ భర్తని ఆవిడ వైపు నిలబెట్టుకోగలిగితే ఇప్పుడైనా సరే నాకు ఆ ఏరియాలో పనే ఉంటుందండి, నేను ఆటోమేటిక్గా అంతర్ధానం కావాలి కదా అని కూడా చెప్పింది ఆవిడ. అంత క్లారిటీ ఉన్న ఆవిడ సడన్గా ఇలా సూసైడ్ చేసుకునే దిశగా పెడుతుందా అనేది డౌటే. ఆ డౌట్తో చాలామంది ఇదేదో డ్రామా అంటున్నారు, కానీ డ్రామాయే అనుకోనక్కర్లేదు. వాళ్ళు ఏదో సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు, దాన్ని కూడా ఐడెంటిఫై చేయాలి. ఇది టోటల్గా టెక్కలి ఏరియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రపంచం సీరియస్గా పట్టించుకోనక్కర్లేనటువంటి వ్యవహారం. ఈ మొత్తంలో అక్రమ సంబంధాలు, ఈ గొడవలన్నీ అక్రమ సంబంధాలు పక్కన పెట్టి రాజకీయ వ్యాపారం ఎలా జరిగింది, రాజకీయ వ్యాపారంలో అక్రమంగా పోగుబడిపోయినట్టు సంపదలు మానవ సంబంధాల్లో ఎలాంటి పరిణామాలు తీసుకొస్తున్నాయి అనే దాని మీద మాత్రమే చర్చ జరగాల్సి ఉంటుంది. ఓకే, మిగిలిందంతా అప్రస్తుతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.